జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని 37, 38, 39 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 37వ శ్లోకం. కస్మాచ్చతే ననమేరన్మహత్మాన్ గరీయసే బ్రాహ్మణోప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పత్పరం యత్. దీని యొక్క భావము: ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటే నువ్వు గొప్పవాడా? నీవు ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు సగౌరముగా ప్రణమిల్లరు. ఓ అనంత, దేవాది దేవ, జగన్నివాస, నీవు అక్షయుడవైన ఆధారభూతుడవు, సర్వకారణకారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. శ్రీకృష్ణుడు సర్వులచే ఆరాధనీయుడని ఇట్లు ప్రణామములను అర్పించుట ద్వారా అర్జునుడు సూచించుచున్నాడు. అతడే సర్వవ్యాపి మరియు ప్రత్యేగాత్మలకు పరమాత్మయ్యున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మహాత్మా అని సంబోధించుట చేత భగవానుడు మహోదాత్తుడు, అప్రమేయుడని తెలియచున్నది. అనంత అను పదము దేవాది దేవుని శక్తి మరియు ప్రభావములచే ఆవరింపబడినది, ఏదియును జగత్తునందు లేదనియు సూచించుచున్నది. దేవేశ అను పదము దేవతలనందరినీ నియంత్రించుతూ అతడు వారికంటే అధికుడయ్యున్నాడని సూచించుచున్నది. అతడే సమస్త విశ్వమునకు మూలాధారము. అతని కంటెను అధికులెవ్వరునూ లేనందున సిద్ధాత్మలు మరియు శక్తివంతులైన దేవతలందరూ సగౌరవముగా శ్రీకృష్ణ భగవానునికి ప్రణామములను అర్పించుట యుక్తమేనని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించినందున అతడు బ్రహ్మదేవుని కంటెను అధికుడని ప్రత్యేకముగా పేర్కొనినాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశయైన గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభికమలముల నాళం నుండి బ్రహ్మ జనించెను. కనుక బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సమస్త దేవతలందరూ శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వకముగా ప్రణామములను అర్పింపవలెను. బ్రహ్మ, రుద్రాదులు, ఇతర దేవతలు దేవాది దేవునికి ప్రణామములను అర్పింతురని శ్రీమద్ భాగవతమున తెలుపబడినది. అక్షరం అను పదము మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎందుకనగా ఈ భౌతిక సృష్టి సశ్వరమైన భగవానుడు దానికి అతీతుడు, సర్వకారణకారణుడు. కనుక అతడు భౌతిక ప్రకృతి అందలి బద్ధజీవులందరి కంటెను మరియు స్వయముగా భౌతిక సృష్టికి అంతటికి అత్యంత ఉన్నతుడై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడు. త్వమాదిదేవః పురుషః పురాణస్తస్త్వమస్య విశ్వస్య పరమం నిధానం వేత్తాసి వేద్యం చ పరమం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూపా. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, భౌతిక జగత్తునకు పరమోత్కృష్టమైన ఆశ్రయవు. నీవు సర్వమును ఎరిగిన వాడవు, తెలియదగిన సర్వం నీవే. ప్రకృతి గుణములకు అతీతుడైన దివ్య శరణ్యుడవు నీవే. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే వ్యాపింపబడి ఉన్నది. సమస్తము దేవాది దేవునిపై ఆధారపడి ఉన్నది కనుక అతడు పరమం నిదానం. నిదానమనగా సర్వమును. బ్రహ్మ తేజస్సు కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నదని అర్థము. ఈ జగత్తునందు జరుగుచున్న దానిని అంతటినీ అతడు సంపూర్ణముగా ఎరుగును. ఇక జ్ఞానమునకు అవధి అనునది ఉన్నచో అతడే సమస్త జ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడును తెలియదగినవాడును అతడే. సర్వవ్యాపకుడగుటచే జ్ఞానదేయము కూడా అతడే. ఆధ్యాత్మిక జగత్తునకు కూడా అతడే మూల కారణము కనుక అతడే గుణాతీతుడు. అట్లే ఆధ్యాత్మిక జగత్తునందలి పరమపురుషుడు కూడా అతడే. వాయుర్యమోగ్నిర్వునః శశాంకః ప్రజాపతిస్తస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు మరియు పరమనియామకుడవు నీవే. అగ్ని, జలము, చంద్రుడవు నీవే. ఆదిజీవి అయిన బ్రహ్మవు మరియు ప్రపితామహుడవు కూడా నీవే. కనుకనే నీకు 1000 మార్లు తిరిగి గౌరవపూర్వక ప్రణామములను అర్పించుచున్నాను. వాయువు సర్వవ్యాపకుడవు, దేవతలందరకును ముఖ్య ప్రతినిధి అగుటచే భగవానుడిక్కడ వాయువుగా సంబోధింపబడెను. విశ్వం నందలి ప్రథమజీవి అయిన బ్రహ్మకు కూడా అతడు తండ్రి అగుటచే సకల ప్రాణులకు శ్రీకృష్ణుడు ప్రపితామహుడని అర్జునుడు సంబోధించుచున్నాడు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.